హాయ్, దిస్ ఈస్ నీతు. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఏంటి అది అనేది. ఇది వచ్చేసి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామికి కావిడి చెల్లింపు చేయడం అండి. మా బాబు ఇది 3rd ఇయర్ కావిడి చెల్లిస్తున్నాడు. ఆల్రెడీ 2 years అయితే చెల్లించాడు. సో 3 years కంపల్సరీ చేయాలి కాబట్టి 3rd ఇయర్ కూడా చెల్లింపు చేయిస్తున్నాం అనమాట. సో ఇది ఇలా చేస్తే చాలా మంచిదండి. ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయి అన్నమాట మనకి. సో సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తని ఆడి నెలలో చేయిస్తే చాలా మంచిది కదా. సో అందుకు మేము ఇలాగా చేస్తున్నామండి. ఇంట్లో పూజ అంతా అయిపోయింది, తలుపు కూడా వేసేసాము. వేసిన తర్వాత కావిడి కట్టెలు కూడా బాగా రెడీ చేసి దేవుని దగ్గర ఉంచి పూజ చేసి దీపహారతి తర్వాత టెంకాయ కొట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కావిడిని కదిలిస్తున్నాం. అక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో తిరుత్తని మేము ఉండేది 2 hours అన్నమాట డిస్టెన్స్. సో మేము ఇక్కడ నుంచి వెహికల్లో అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏం జరిగిందంటే చిన్నపిల్లలకైతే ఏం తెలియదు కదా. మా బాబుకి అయితే అసలు ఏం తెలియదు ఏంటి ఇదంతా అనేసి. సో వాళ్ళకి చెప్పినా కూడా అర్థం అవ్వదు. సో అదేంటో అనేసి భయపడిపోయి ఏడుస్తున్నాడు అనమాట. తర్వాత మేము బాగా సర్ది చెప్పాము, ఇది చాలా మంచిదిరా, బాగా దేవుడి దగ్గర ఇదంతా చేయిస్తే చాలా మంచి జరుగుతుంది అనేసి మేము వాడికి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. కానీ చిన్నపిల్లలు మామూలే కదండి, ప్రతిదానికి భయపడతారు, ఏడుస్తూ ఉంటారు. సో అదంతా మోయడము అదంతా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది, అందుకే ఇలాగా ఏడుస్తున్నాడు అనమాట. తర్వాత నార్మల్ అయిపోయాడు. సో అలాగా బయలుదేరిస్తాము. ఫైనల్గా తిరుత్తని అయితే చేరుకున్నామండి. అయితే కొండ ఎక్కడం స్టార్ట్ అవ్వగానే అది తెలియని ప్రశాంతత అయితే కలిగిందనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి ఒక ప్రశాంతత, పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో నాకైతే అలా అనిపించింది. సో తిరుత్తని వెళ్తున్నామండి. ఇది అయితే ఇది ఆడి నెల కాబట్టి సో చాలామంది అయితే కావిళ్ళు చెల్లించడానికి అయితే వచ్చారు. దట్టు విపరీతంగా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో క్యూ అయితే చాలానే ఉండింది అక్కడ. అండ్ ఆల్సో చాలామంది కొంచెం టైం పెరిగే కొద్దీ జనాలు అయితే పెరుగుతున్నారనమాట, కొద్దిగా. సో ఫాస్ట్గా దర్శనం ముగించుకొని బయటికి రావాలని అయితే మేము అనుకున్నాం అనమాట.
దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సుబ్రహ్మణ్య స్వామిని తనివి తీరా అయితే చూసాము. చాలా బాగా దర్శనం జరిగింది. బాగా కొద్దిగా జనాలు అయితే ఉన్నారు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా. సో అదైతే మరి దర్శనం ముగించుకొని రిటర్న్ అయితే బయలుదేరేసాము. ఈవినింగ్ అయిపోయింది. అక్కడే నిద్ర చేయాలని అయితే మేము అనుకున్నాము, కానీ అక్కడ రూమ్స్ దొరకకపోవడం వల్ల రిటర్న్ అవ్వాల్సింది అయితే వచ్చింది. కానీ అక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయితే అవ్వలేదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అక్కడ బెల్లం పొంగలు పెడతా ఉంటారండి స్టార్టింగ్లోనే. నేనైతే అస్సలు మిస్